పేరు తిరుపతి. నేను వేములకుర్తి అనే గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మరి అమ్మగారు రాజలక్ష్మి అమ్మగారు జూమ్‌లో ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. బుద్ధుడు చెప్పినటువంటి సందేశం. అది ఏంటంటే, ఏది మంచిది అనే విషయానికొస్తే, ఏది మంచిది? మనకు ప్రాపంచిక విషయంలో, ప్రాపంచిక జీవితంలో ఇది మనం ఎప్పుడూ వింటా ఉంటాం. సో, ఒక వ్యక్తి కనబడగానే ఆ వ్యక్తి గురించి మనం మంచి, చెడు ఇలా వ్యత్యాసాన్ని మనము మాట్లాడుకుంటాం పక్కవారితో. అంటే ఒక వ్యక్తి కనబడ్డప్పుడు మూడో వ్యక్తి గురించి మనం అలా మాట్లాడుతుంటాం. జడ్జ్ చేస్తా ఉంటాం. కంప్లెయింట్ చేస్తా ఉంటాం. అలాగే ఇంటర్ఫియర్ అయ్యి రకరకాలుగా మనము చెప్తా ఉంటాం. ఇదంతా ప్రాపంచిక వ్యవహారంలో ప్రతి రోజు మరి ఈ జరిగే విషయమే. ఎందుకంటే ఆ మనసు అలా ఉండిపోతుంది. మలినమైన మనసు ఒక వ్యక్తి పట్ల మంచి వెతకదు. చెడే వెతుకుతా ఉంటుంది. కాబట్టి ఆ మంచి మనము స్వీకరించే ఆ స్థితిలో ఉండం. అది ప్రాపంచిక జీవితంలో మరి అందరికీ ఎంతో కొంత అనుభవం అలాంటి అనుభవం జరిగే ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ వ్యక్తి గురించి మనము ఏదో అంటే మనకు తెలియని విషయములు గూడా మనము చెప్పడం వల్ల ఆ విషయము మరి తిరిగి తిరిగి మళ్ళీ ఆ వ్యక్తి దగ్గరికొచ్చినప్పుడు మనము ఇబ్బందులు పడ్డ సంఘటనలు గూడా మన జీవితంలో ఉంటే ఉంటాయి. అంటే గొడవలకు గూడా దారితీసే సంఘటనలు ఉంటే ఉంటాయి చిన్నగా చితకగా. సో, కాబట్టి ఏంటి అంటే మరి ఆ యొక్క మాట, ఆ యొక్క నోరు మరి అలా అనేస్తా ఉంటుంది. మన కంట్రోల్‌లో లేకుండానే. సో, కాబట్టి దానికి కారణం ఏంటి అంటే మరి మలినమైన మనసే అని చెప్పుకోవచ్చు. అజ్ఞానం అని చెప్పుకోవచ్చు. సో, ఎప్పుడైతే మనం ఈ మార్గంలోకొచ్చినప్పుడు మనకు గురువు మొదటి నుంచే నేర్పిస్తా ఉంటాడు. మాటల పట్ల ఎరుకగా ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. లేదు అంటే ఆ మాట వల్ల ఎన్నో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సొస్తాయి. ఆ మాట సరిగ్గా లేకపోతే. సో, కాబట్టి ఇలా మనము మంచి, చెడు అనేది సమాజంలో, మన కుటుంబంలో, మన బంధువుల పట్ల, ఫ్రెండ్స్ పట్ల ఇట్లా రకరకాలుగా మనము ఆ యొక్క వేరియేషన్ అనేది మనం చూస్తా ఉంటాము. కొన్ని కొన్ని సార్లు కల్పించి గూడా మనము చెప్పాల్సొస్తది. అయితే ఈ మార్గంలోకొచ్చిన తర్వాత మనము ఎంతో కొంత నేర్చుకుంటూ ముందుకి ఎళ్తున్నప్పుడు మరి ఏది మంచిది అనే విషయం చూసినట్టయితే బుద్ధుడు ఒక 10 విషయాల్ని ప్రస్తావించడం జరిగింది. ఇది మరి రాజలక్ష్మమ్మ గారు చెప్పిన విషయాన్ని మరి నేను అర్థం చేసుకొని నా స్థాయిలో నేను మీ ముందు ఉంచడం జరుగుతుంది ఈరోజు. మరి అన్నిటికంటే మంచి సమయం ఏది? మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే అన్నిటికంటే మంచి సమయము ఏది? మరి చూసినట్టయితే వర్తమానమే అన్నిటికంటే మంచి సమయము. అందుకే చెప్తా ఉంటారు గదా! వర్తమానం అనేది మనకి బహుమానం అనేది. ఈ క్షణం అనేది వర్తమానం. ఈ క్షణం నుంచి ముందుకెళ్ళిపోతా ఉంటే అది వర్తమానం అనేది గతమైపోతా ఉంటుంది. కాబట్టి మరి వర్తమానంలో మనము జీవించాలి. కానీ ప్రాపంచిక జీవితంలో జూసినట్టయితే ఈ మనసు అనేది, ఈ మైండ్ అనేది గతానికి గురించి గాని, గతాన్ని గురించి గుర్తు చేసుకుంటూ బాధపడతా ఉంటుంది. భవిష్యత్తు గురించి గుర్తు చేసుకుంటూ మరి దిగులు పడుతుంది. కాబట్టి మరి వర్తమానంలో ఉండాలంటే మన మనసు సరిగ్గా ఉండాలి. ఆ మనసే మనటిని గతానికి తీసుకెళ్ళి బాధపెడుతుంది. భవిష్యత్తుకు తీసుకెళ్ళి మరి బెంగకు గురి చేస్తుంది. కాబట్టి మరి ఎలా అయితది వర్తమానంలో? చూడండి మనం చిన్న పిల్లల్ని చూసినట్టయితే వాళ్ళెప్పుడు వర్తమానంలో హాయిగా జీవిస్తా ఉంటారు. కొట్లాడుతా ఉంటారు ఫ్రెండ్స్‌తో. ఏడుస్తా ఉంటారు. మళ్ళీ మర్చిపోతారు. మళ్ళీ హ్యాపీగా ఆడుకుంటా ఉంటారు. అంటే ఆ చిన్న పిల్లోడి మనస్తత్వంలోకి మనం ఎళ్ళిపోవాలి. అందుకే జీసస్ చెప్తాడు. అన్‌లెస్ యూ బికమ్ ఎ చైల్డ్ యూ కెనాట్ ఎంటర్ ద కింగ్‌డమ్ ఆఫ్ గాడ్. అన్‌లెస్ యూ బికమ్ ఎ చైల్డ్ యూ కెనాట్ ఎంటర్ ద కింగ్‌డమ్ ఆఫ్ గాడ్. అంటే ఆ దేవుడి సామ్రాజ్యంలోకి నువ్వు వెళ్ళాలంటే ఒక చిన్న పిల్లాడిలాగా అవ్వాలి. చిన్న పిల్లల్లాగా అంటే వయసులో చిన్న పిల్లవాడు గాదు. ఆ మనస్తత్వం. చిన్న పిల్లాడి మనసు ఎలా అయితే ప్యూర్‌గా ఉంటుందో అంత స్వచ్ఛత మనము పొందగలగాలి. మరెలా పొందుతాము అంటే మరి దానికి వేరే మార్గం లేనే లేదు. దానికి మనకు గురువుగారు అద్భుతమైన మార్గాన్ని అందించడం జరిగింది. ఈ యొక్క శ్వాస మీద ధ్యానాన్ని మనం నిరంతరం అభ్యాసం చేసినట్టయితే మెల్లిమెల్లిగా మనలో ఉన్న ఆ యొక్క మలినమైన దోషాలు మెల్లిమెల్లగా ఎళ్ళిపోయి అప్పుడు మనము
మన మనసు శుద్ధత్వంలోకి వస్తుంది. అప్పుడు మనము ఏమైనా కావచ్చు. మన జీవితంలో ఏది కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా సో, దాన్ని మనం భరించగలుగుతాం. భరిస్తాం, ఫీల్ అవుతాం. కానీ దాన్ని క్యారీ చేయలేం. మర్చిపోగలుగుతాం. ఆ క్షణంలో కొంత బాధ ఉండొచ్చు. కానీ దాన్ని మళ్ళీ మనం గంటలు, గంటలు, రోజులు, రోజులు క్యారీ చేయలేం. ఇక్కడ ఒక ఉదాహరణ మనం చూసినట్టయితే ఒక గురువుకు ఉన్న ఇద్దరు శిష్యులు ఒక దారి ఎమ్మట పోతా ఉంటారు. పోయినప్పుడు అక్కడ ఒక నది దాటాలి. ఈ నది నుంచి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు దాటాల. వారు బ్రహ్మచారులు అంటే పెళ్లిళ్ళు చేసుకోరు. సమాజానికి, సంఘానికి దూరంగా ఉంటారు. సంసారానికి దూరంగా ఉంటారు. ముఖ్యంగా మహిళల పట్ల ఇంకా ఇంకా దూరంగానే ఉంటారు. సో, అందులో మరి ఒక వయసు గల ఒక యువతి మరి ఒక ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు దాటాలంటే ఆవిడకి అవ్వదు ఆవిడతో. భయపడతా ఉంటుంది. ఇంతలో మరి ఆ ఇద్దరు శిష్యులు వస్తా ఉంటారు. అందులో ఒక శిష్యుడు సరే హెల్ప్ అడుగుతుంది గదా! అని మరి ఆవిడను చేతి పట్టుకొని ఆ ఒడ్డు దాటిస్తా ఉంటాడు. సో, తర్వాత వెళ్ళిపోతా ఉంటారు. వెళ్తా ఉన్నప్పుడు కాసేపు దూరం వెళ్ళిన తర్వాత ఇంకో శిష్యుడు అంటాడు ఆళ్ళ ఫ్రెండ్‌తో, "మనము సంఘంకి దూరం ఉన్నాము, బ్రహ్మచర్యంలో ఉన్నాము, సంసారానికి దూరం ఉన్నాము. మహిళల్ని మనం ముట్టుకోరాదు గదా! నువ్వెలా ముట్టుకున్నావు? గురువుకు తెలిస్తే కోప్పడతాడు" అని చెప్తా ఉంటాడు. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, "నువ్వింకా దాన్ని మోసుకొస్తున్నావా ఆ విషయాన్ని? నేనెప్పుడో అక్కడే వదిలేసాను. నువ్వింకా దాన్ని ఇంకా మోసుకొనొస్తున్నావా?" అని అంటా ఉంటాడు. అంటే చూడండి, మనం ఏమైనా చేయొచ్చు గాక. అంటే అది ఆ క్షణంలోనే వదిలేయగలగాలి. సో, కాబట్టి దాన్ని మనము మోయకూడదు. ఇంకా మన మైండ్‌లో ఉంచుకోకూడదు. అంటే ఎలా సాధ్యమవుతది? చెప్తే అంత ఈజీ గాదు కదా! సో, దానికి సాధన అనేది మనకి అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మరి అన్నిటికంటే మంచి సమయం ఏది అంటే వర్తమానము. అలాగే అన్నిటికంటే ఏది మంచి పని? అన్నిటికంటే ఏది మంచి పని? మరి దీనికి బుద్ధుడు ఏం చెప్తాడంటే, వర్తమానంలో మన ముందర ఉన్న పని మంచి పని అన్నిటికంటే. వర్తమానంలో ఏదైతే మన ముందర ఉంటుందో అదే అన్నిటికంటే మంచి పని. వంట చేసేటప్పుడు వంట మీదనే ధ్యాస పెట్టాల. అది మన ముందట ఉన్న పని. ఇంట్లో మరి ఏదైనా పనిలో ఉంటే ఆ పని చేయాలి. ఒక స్టూడెంట్ చదువుతున్నప్పుడు అది ఆయన ముందటున్న పని. ఆ పని చేయగలగాలి పర్ఫెక్ట్‌గా. సో, అది పక్కకెట్టి ఇంకొక పని గురించి ఆలోచించకూడదు. అందుకోసమే సో, మన పని అనేది మనం దైవం ఇచ్చింది అని అనుకోని, ఆ పని పట్ల మనము పూర్తిగా ప్రెజెంట్‌లో ఉంటూ, ఆ పనిని మనము చేయగలగాలి. కాబట్టి మన ముందర ఉన్న ప్రతి పని భగవంతుడు మనకు ఇచ్చిన ఒక అవకాశం అని మనము చేయగలగాలి. ఈరోజు మరి శాకార ర్యాలీకెళ్ళాము. సో, అప్పుడు అందరూ అలా ఇన్వాల్వ్‌మెంట్ అయ్యి చేశారు. అంటే ఆ డే అందరి అటెన్షన్ ఎక్కడుండిపోయింది? ఆ ర్యాలీలోనే, ఆ ఎండలోనే. ఎండలో అయినా తిరగగలిగాం. వేరే ఆలోచన ఉందా? సో, ఎంత గొప్పగా స్లోగన్స్ ఎంత ఇన్వాల్వ్‌మెంట్ అయ్యి స్లోగన్స్ ఇచ్చారు ఎండలో. ఆ ఫీలింగే లేదు. ఎందుకంటే అలా ఇన్వాల్వ్‌మెంట్ అయిపోయారు. వర్తమానంలో ఉండిపోయారు. మన ముందట ఉన్న ఆ యొక్క ర్యాలీని సక్సెస్ చేయాలని అందరూ చక్కగా చేయగలిగారు. కాబట్టి మనం ఏ పని గొప్పదని మనం చెప్తా ఉంటే అనుకుంటా ఉంటాం. ఒక లాయర్ గొప్పవాడు, ఒక రాజకీయ నాయకుడు గొప్పవాడు, వాళ్ళు చేసే పని గొప్పవాడు, ఒక పొలిటీషియన్ గొప్పవాడు. ఇలా ప్రాపంచిక జీవితంలో చూసినట్టయితే అలా ఎవరైతే ఎక్కువగా డబ్బు సంపాదిస్తారో వాళ్ళే గొప్పవారనుకుంటాం. కానీ చిన్న పని అయినా సరే మనం కళ్ళ ముందట ఉన్నది అది గొప్పదే. దాన్ని మనం సరిగ్గా చేయగలగాలి. సో, కాబట్టి అలాగే అన్నిటికంటే గొప్ప జన్మ ఏది? మూడవ పాయింట్ ఏంటి అంటే అన్నిటికంటే గొప్ప జన్మ ఏంటి? మరి మనకు తెలుసు ఇదైతే. 84,00,000 జీవులలో అన్నిటికంటే ఉత్తమమైన జన్మ మానవ జన్మ. ఎందుకంటే జూమ్‌లో ఉన్నా నాన్న కొంచెం ఆగి మాట్లాడతా. మానవుడే ఆలోచించగలడు. మానవుడే మాట్లాడగలడు. మిగతా ఏ జీవికి కూడా ఈ యొక్క మాట్లాడే శక్తి గాని, ఆలోచించే శక్తి గాని లేదు. మరి ఖనిజ సామ్రాజ్యం నుంచి, ఉక్కు సామ్రాజ్యం నుంచి, జంతు సామ్రాజ్యం నుంచి పరిణామ క్రమంలో
మరి ఎన్నో ఎన్నో జన్మలు ఎత్తుతూ ఎత్తుతూ ఈ యొక్క మానవ జన్మలోకి వచ్చాము. అందుకోసమే మానవ జన్మ అనేది ఒక అద్భుతమైన అవకాశం అనేది గురువులు చెప్తా ఉంటారు. మరి ఇందులో గూడా ఈ మానవ జన్మల్లో ఎన్నో ఎన్నో జన్మలు ఎత్తుతూ మళ్ళీ వదిలేస్తూ అంటే మరణిస్తూ ఎన్నో జన్మలు ఎత్తితే గాని ఈ అద్భుతమైన ఈ ధ్యాన మార్గంలోకి రాలేము. సో, కాబట్టి మరి అన్నిటికంటే ఉత్తమోత్తమైన జన్మ, మంచి జన్మ ఏది అంటే మానవుడే. ఎందుకంటే మానవుడే ఏదైనా చేయగలుగుతాడు. ఈ మానవుడికే సాధన జేసి ఆ భగవంతుడిని తెలుసుకునే అవకాశం ఉంది. ఇక ఏ జీవిని మనం జూసినా గాని లేదు. సో, కాబట్టి ఈ యొక్క గొప్ప అవకాశం మనకుంది. కాబట్టి మరి ఈ మార్గంలోకి మనం వచ్చాము. పూర్వజన్మ సుకృతం అయితేనేమి, మరి గత జన్మ సాధన ఫలితం అయితేనేమి, మరి ఈ మార్గంలో ఇంకా ముందుకు జ్ఞానపరంగా మనము ఎదగాలి. దానికి ప్రతినిత్యం సాధన చేస్తూ, మరి గురువులు చెప్పినటువంటి విషయాల్ని మనము తూచా తప్పకుండా పాటించినట్టయితే ఇంకా, ఇంకా, ఇంకా ఈ యొక్క మానవ జన్మను మనము మరి దైవంగా అంటే దైవ లక్షణాలతో మనము ఇంకా ముందుకు వెళ్ళవచ్చు. కాబట్టి మరి ఒక మానవుడు మాధవుడిగా అయ్యే గొప్ప అవకాశము ఈ యొక్క మానవ జన్మకే ఉంది. కాబట్టి ఏ ఇతర జీవికి గాని అలాంటి అవకాశం లేదు. అందుకోసమే చెప్తా ఉంటారు పైలోకాల్లో ఎన్నో ఆత్మలు ఎదురు చూస్తా ఉంటాయి. ఈ యొక్క భూమి మీదకి రావడానికి, మానవ శరీరాన్ని ధరించడానికి. ఎందుకంటే ఇంకా ఉన్నతంగా ఎదగాల, ఇంకా ఆత్మ ముందుకెళ్ళాలి, ఇంకా మెట్టు పైకెక్కాలి, ఇంకా ప్రగతిని సాధించాలంటే కంపల్సరీగా మరి దేవుళ్ళు, దేవతలైన ఇంకా ఇంకా ఉన్నతంగా పైలోకాలకి, సత్యలోకాలకి ఎళ్ళాలన్నా గాని ఆళ్ళిక్కడికొచ్చి మరి యొక్క సాధనను జేస్తే తప్ప ఈ మార్గం లేదు గాక లేదని చెప్తా ఉంటారు. సో, కాబట్టి అన్నిటికంటే మరి మాన గొప్ప జన్మ ఏది అంటే మానవ జన్మనే. అలాగే అన్నిటికంటే మంచి మార్గం ఏది? అన్నిటికంటే మంచి మార్గం ఏది అంటే మరి జ్ఞానం పొంది ఇక మారడమే అన్నిటికంటే మంచి మార్గం. అన్నిటికంటే మంచి మార్గం ఏది అంటే జ్ఞానం పొంది. ఇక్కడ జ్ఞానం చూస్తా ఉంటే మరి ప్రాపంచిక జ్ఞానం ఉంది. ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది. మరి ఏ చదువుల ద్వారా మనం ముక్తిని పొందుతామో అవన్నీ మనకి ఈ యొక్క ప్రాపంచిక చదువులే. మరి ఏ జ్ఞానం ద్వారా మనం మోక్షానికి దగ్గరవుతామో, మోక్షాన్ని పొందుతామో అదే ఆధ్యాత్మిక మార్గము, ఆధ్యాత్మిక విద్య. సో, కాబట్టి మరి మనం ఎంత పెద్ద ఉద్యోగాలు సంపాదించినా, ఎంత డబ్బు సంపాదించినా ఏదో ఒక రోజు మనము దాన్ని చేయాల్సిందే. సో, మరి ఈ యొక్క మార్గంలో మనం ఎప్పుడైతే ప్రయాణిస్తామో, ఈ జ్ఞానాన్ని పొందుతామో, అది జన్మ జన్మలకి మనతో తోడుగా వస్తుందనేది మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. ఎందుకంటే జ్ఞానం అనేది ఆత్మలో నిక్షిప్తమై ఉంటుంది. మరి శరీరానికి మరణం ఉంది గానీ ఆత్మకి ఎక్కడ ఉంది? సో, కాబట్టి అది మళ్ళీ మళ్ళీ మనకి జన్మ జన్మకి మరి మనకి వస్తూనే ఉంటుంది. సో, మనం చూసినట్టయితే ప్రాపంచిక విద్యలో ఒక్కొక్క క్లాసు మనము నేర్చుకుంటూ ఒక్కొక్క క్లాస్‌కి వెళ్తా ఉంటాం. ఎందుకంటే కింది క్లాస్‌లో ఉన్న జ్ఞానము పై క్లాస్‌లోకి మనకు ఉపయోగపడుతుంది. సో, అలాగే మరి ఈ జన్మలో ఏదైతే ఆధ్యాత్మిక జ్ఞానం నేర్చుకున్నామో అది మరో జన్మకి మనకి మళ్ళీ మళ్ళీ సో, మనకి క్యారీ ఫార్వర్డ్ అంటే మనకు వస్తుంది మనకి. దేహం మారినప్పటికీ మనకి అది వస్తూనే ఉంటుంది. అలాగే మరి అన్నిటికంటే మంచి కర్మ ఏది? అన్నిటికంటే మంచి కర్మ ఏది అంటే మరి సత్కర్మ అని చెప్తాడు బుద్ధుడు. అన్నిటికంటే మంచి కర్మ సత్కర్మ. మరి కర్మల్లో గూడా మనం చెప్తా ఉంటాము. మరి ఈ మార్గంలోకి వచ్చినాక మనమైతే పాపకర్మలైతే పక్కన పెట్టేసాము. పుణ్యకర్మలు చేసినా గాని మనము నిష్కామంగా జేయాలి అంటారు గురువు. అంటే ఫలితం ఆశించకూడదు. పని మాత్రం మనం జేయాలా. ఫలితం అనేది పరమాత్మకి అర్పించాలి. దాన్నేమని సత్కర్మ అంటారు. మనకు చాలామంది మనం జూసినట్టయితే ప్రాపంచిక వ్యవహారంలో, ప్రాపంచిక జీవితంలో ఎన్నో దానాలు జేస్తారు. విద్యాదానమని, లేకపోతే వస్త్రదానమని, ఏదన్నా కార్యక్రమాలకి
డబ్బులిస్తా ఉంటారు. కానీ చెప్పుకుంటా ఉంటారు. నలుగురికి చెప్పుకుంటా ఉంటారు. పేర్లు రాయించుకుంటా ఉంటారు. ఆ కుటుంబ సభ్యుల పేర్లు ఇట్లా రకరకాల అంటే అది పుణ్యం జేసినప్పటికీ అది అంటే నువ్వు సహాయం జేసినప్పటికీ అది పుణ్యకర్మగానే మిగిలిపోతది గానీ, నిష్కామ కర్మగా అది అవ్వదు. సో, కాబట్టి మరీ పుణ్యం అంటే మళ్ళీ జన్మని తీసుకోవాలి. మళ్ళీ భోగమొస్తది పుణ్యం వల్ల. మళ్ళీ జన్మలు తీసుకోవాలి. మళ్ళీ అనుభవించాలి. కాబట్టి మరి ఏ కర్మ అయితే మనం దాన్ని ఫలితం పరమాత్మకి అర్పించాలి. అర్పిస్తూ మన దగ్గర చెప్తది అమ్ముతారు రాజలక్ష్మమ్మ. సో, పని మనం జేయాలా? సో, మన దగ్గర ఏదుంటే అది మనం ఉంచుకుంటూ మనకు అవసరాలకి మన దగ్గర ఉన్నది ఏదైతే ఎక్కువగా ఉంటదో అది లోకానికి సో, లోకానికి అది. అంటే త్యాగ బుద్ధితో మన దగ్గర ఉన్నది త్యాగ బుద్ధితో అనుభవిస్తూ ఎక్కువ ఉన్నది సో, మనం లోక కళ్యాణం కోసం ఉపయోగించాలి. కాబట్టి అన్నిటికంటే మంచి కర్మ ఏది అంటే నిష్కామ కర్మ. అలాగే అందరికంటే గొప్పవారు ఎవరు? అందరికంటే గొప్పవారు ఎ మరి ఎవరు గొప్పవారు? మళ్ళా ఇక్కడికి వస్తా ఉంటే క్వెషన్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గొప్పవారు, ఒక సీఎం గొప్పవారు, ఒక పీఎం ప్రైమ్ మినిస్టర్ గొప్పవారు. ఇవన్నీ ప్రాపంచిక జీవితంలో. ఎందుకంటే మరి ఆధ్యాత్మిక జీవితంలో మనం తీసుకున్నట్టయితే అందరికంటే గొప్పవారు ఎవరంటే ఒక యోగి గొప్పవాడు. ఎందుకంటే ఆ యోగి వల్ల ప్రపంచానికి ఎంతో ఎంతో మేలు జరుగుతా ఉంటుంది. యోగి జీవితం లోక కళ్యాణం కోసమే. మనం పత్రిసార్లు తీసుకుందాం. ఆయన మరి ఎంత కష్టపడి ఈ ప్రపంచంలో ఉన్నవారిని సాకారులో చేయాలి, జంతువుల్ని రక్షించాలి, అందరినీ ఒక దైవత్వంలోకి తీసుకెళ్ళాలి అని ఎంత కష్టపడ్డారు వారు. 40 సంవత్సరాలు పల్లెనక, పట్టణమనక, రాష్ట్రమనక, దేశమనక మరి ఎంత కష్టపడ్డారు మరి వారు. ఎందుకంటే వారు గొప్ప యోగీశ్వరుడు గాబట్టి. సో, అలాగే మనం ప్రాపంచిక జీవితంలో జూస్తే వాళ్ళు ఏం కష్టపడ్డా వాళ్ళ కుటుంబం కోసం మాత్రమే కష్టపడతా ఉంటారు. సమాజం కోసం కష్టపడతా ఉన్నారా? కష్టపడ్డ ఫలితం అక్కడ ఆశించి కష్టపడతా ఉంటారు. కాబట్టి అందరికంటే గొప్పవారు ఎవరని చెప్తా ఉంటే ఒక యోగి గొప్పవారు. ఆనాడు బుద్ధుడిని తీసుకున్నట్టయితే మరి బుద్ధ భగవానుడు గూడా మరి సకల భోగాలు అనుభవించాల్సిన బుద్ధుడు రాజగృహాన్ని వదిలేసి ఈ విశాల ప్రపంచంలోకి వచ్చారు. ఎందుకొచ్చారు అంటే దుఃఖం ఉంది అంతటా. ఆ దుఃఖానికి కారణం ఏంటో తెలుసుకున్నాడు. మరి తెలుసుకొని ప్రపంచ మానవాళిని దుఃఖం నుంచి బయటపడగొట్టడానికి ఆయన ఎంతో కృషి చేశాడు. అంగుళిమాలుడనే మరి ఒక చెడ్డ వ్యక్తికి కూడా దగ్గరికెళ్ళాడు. ఎవ్ ఆయన కసాయివాడు. అందరిని చంపి వారి యొక్క అంగుళి అంటే ఈ యొక్క వేలును బొటన వేళ్ళు అందరిని తీసేసుకొని మెడలేసుకునేవాడంట. అట్లాంటి వాడు కూడా మరి బుద్ధుడికి శరణాగతి అయ్యాడు. ఆయన ప్రశాంతమైన ముఖాన్ని చూసి ఆయన యొక్క శక్తికి అట్లా మరి ఎందుకంటే ఆ యోగి అంత శక్తివంతుడు, అంత గొప్పవాడు. అందుకే పిఎస్ఎస్ఎంలో ప్రతి ఒక్కళ్ళు గొప్ప యోగీశ్వరులుగా, యోగులుగా, యోగీశ్వరులుగా ఎదగాలనేదే పత్రిజీ యొక్క లక్ష్యం. అలాగే అందరికంటే మంచివారు ఎవరు? అందరికంటే మంచివారు ఎవరంటే ఇక్కడ బుద్ధుడు ఏమని చెప్తాడంటే, నీ ముందట ప్రత్యక్షమైన ప్రతి ఒక్కరు మంచివారే. ఒక దొంగ గావచ్చు, ఒక కసాయివాడు గావచ్చు, నీకు అంటే చెడ్డ చేసిన వ్యక్తి గావచ్చు, మంచివాడే అని చెప్తారు. ఎందుకంటే మనము శరీరపరంగా జూస్తే వాడు మనకు చెడ్డగా కనబడతాడు. కానీ అందరిలో ఉన్నది ఆ దైవమే. అదే ఆత్మ. కాబట్టి ఆత్మస్థితిలో మనం చూడగలగాలి. ఈ విషయాన్ని మనము పత్రి సార్ దగ్గర జూస్తే చక్కగా అర్థమైతుంది. ఆయన ఎవరినైనా సరే ఆయనను పక్కన విమర్శించిన వారినైనా సరే పక్కన కూర్చుండబెట్టుకొని, పక్కకెళ్ళి విమర్శించే వారిని గూడా ఆ సమయం వచ్చినప్పుడు పక్కన కూర్చుండబెట్టుకుంటాడు.
అవసరమైతే తిడతారు వారి ప్రవర్తన సరిగ్గా లేకపోతే. మళ్ళీ ఇమ్మీడియేట్ గానే తీసుకెళ్ళి వంట చేసి భోజనం పెడతా ఉంటారు. ఆ క్షణమే అంతే వారి యొక్క కోపము. అందుకే గురువుల యొక్క కోపం నీటి మీద రాత వలె ఉంటుంది. అంతే ఆ క్షణంలో ఉంటుంది. అది ఎళ్ళిపోతా ఉంటుంది. సో, కాబట్టి మనము మరి అందరికంటే మంచివారు ఎవరంటే నీ ముంగట నీకు తారసపడ్డ ప్రతి వ్యక్తి మంచివాడే అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే అన్నిటికంటే మంచి విద్య ఏది? అన్నిటికంటే మంచి విద్య ఏది అంటే మరి బ్రహ్మ విద్య. అన్నిటికంటే మంచి విద్య ఏంటి? బ్రహ్మ విద్య. 64 కళలో 63 కళలు నేర్చుకున్నా మరి 64వ కళ అయిన బ్రహ్మ విద్య నేర్చుకోకపోతే నీకు మోక్షము రాదు. ఆనంద స్థితిలోకి ఆనందంగా జీవించలేవు. కాబట్టి మరి ఏ విద్య నేర్చుకుంటే ఇక నేర్చుకోవాల్సిన అవసరం లేదో ఆ విద్యే బ్రహ్మ విద్య. బ్రహ్మం గురించి తెలుసుకోవాల్సిన విద్యనే బ్రహ్మ విద్య. అంటే ఈ కంటికి కనబడే దాని గురించి కాదు. కంటికి కనబడని గురించి, పరలోకాల జ్ఞానం గురించి తెలుసుకునే విద్యనే బ్రహ్మ విద్య. ఇక్కడ మనం చూసినట్టయితే మహామహర్షి నారద మహా ఒక ఉదాహరణ చూద్దాం. ఆయన ముల్లోకాలు తిరుగుతా ఉంటూ మరి ఒకరోజు విష్ణుమూర్తి దగ్గరికెళ్తా ఉంటాడు. విష్ణుమూర్తి ఒక పుస్తకంలో పేర్లు రాస్తా ఉంటాడు. అందులో నారద, నారద మహర్షి పేరు ఫస్ట్ ఉంటుంది. ఇప్పుడు అడుగుతారు, "స్వామి ఇది ఏం పుస్తకము?" అని అడుగుతా ఉంటాడు. అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు, "నన్ను ఇష్టపడే వారి లిస్ట్ అయ్యా" అని చెప్తా ఉంటాడు ఆ బుక్‌లో. సో, అప్పుడు నారదుడు ఆనందపడతాడు. ఆహా! నాకు అదృష్టము. సో, ఫస్ట్ పేరు నాదు నాదుంది. అంటే సో, నాకాయన ఎంత ఇష్టమో అందుకోసమే నా పేరు ఫస్ట్ ఉంది అని చాలా ఆనందపడతాడు. ఆనందపడి మరి ఆయన ఆపుకోలేక సంతోషాన్ని ఆపుకోలేక మరి ఆంజనేయుని హనుమంతుని దగ్గరికెళ్ళి చెప్తా ఉంటాడు. చెప్పి నీ పేరు లేదు. నువ్వింత ధ్యానం జేస్తున్నావు. నా పేరే ఫస్ట్ ఉందని చెప్తా ఉంటాడు. అప్పుడు హనుమంతుడు ఆంజనేయ స్వామి సరే అయ్యా! అని మళ్ళీ ఆయన ధ్యానంలోకెళ్ళిపోతా ఉంటాడు. మళ్ళా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎళ్తాడు విష్ణుమూర్తి దగ్గరికి. అప్పుడు ఇంకొక బుక్‌లో మళ్ళీ కొందరు పేర్లు రాస్తా ఉంటాడు. అప్పుడు హనుమంతుడి పేరు ఫస్ట్ ఉంటుంది. అప్పుడు అడుగుతా ఉంటాడు. ఇదెవరి లిస్టు స్వామి అంటే, నేను ఇష్టపడే వారి లిస్టు అని చెప్తా ఉంటాడు. ఇప్పుడు చూడండి మరి నారదునికి ఎంతో బాధ కలిగితే దుఃఖానికి లోనైతాడు. అంటే హనుమంతుడు ఒక బ్రహ్మజ్ఞాని. ఆయన సో, బ్రహ్మ విద్య నేర్చుకున్నాడు. మరి నారదుడు 63 కళలు నేర్చుకున్నాడంట. కానీ 64 కళైన బ్రహ్మ విద్య నేర్చుకోలేదు. అంటే విష్ణుమూర్తి అంటే ఎంతో భక్తి ఉంది ఆయనకి. కానీ భక్తి వల్ల మోక్షం రాదు గదా! సో, మళ్ళీ బ్రహ్మ దేవుడి దగ్గరికెళ్ళి ఆ యొక్క బాధను చెప్పుకుంటా ఉంటాడు. నేను గూడా బ్రహ్మ జ్ఞానం నేర్చుకోవాలా, బ్రహ్మ విద్య నేర్చుకోవాలంటే అప్పుడు చెప్తా ఉంటాడు. నీ తోబుట్టువులైన మరి సనందాదుల దగ్గరికెళ్ళి నేర్చుకో అని చెప్తా ఉండి, తర్వాత ఆయన ఆ బ్రహ్మ విద్య నేర్చుకొని బ్రహ్మర్షిగా మరి బ్రహ్మర్షి అవుతాడు. అంటే మోక్షాన్ని పొందుతాడు. అంటే ఇక్కడ మనము ఏం తెలుసుకోవచ్చంటే ఎంత నేర్చుకున్నా ఈ ప్రాపంచిక విద్యలు ఎన్ని నేర్చుకున్నా మరి ప్రాపంచిక ఆహ్, సౌకర్యాలు ఎన్ని సమకూర్చుకున్నా అవన్నీ ఏదో ఒక రోజు మనము వదిలేసి పోవాల్సిందే. సో, కాబట్టి మరి ఆ బ్రహ్మ విద్య నేర్చుకుంటేనే మనము ఆ యొక్క మోక్షాన్ని పొందగలుగుతాము. మన లక్ష్యము, మన గమ్యాన్ని చేరగలుగుతాము. అందుకోసమే మరి పత్రి సారు చిన్నప్పటి నుంచే ఈ యొక్క ఆధ్యాత్మిక విద్యను అన్ని స్కూళ్ళలో, అన్ని కాలేజీల్లో నేర్పించాలి విధిగా అని ఎప్పుడో చెప్పాడు ఆయన. మరి ఆయన పత్రిజీ యొక్క లక్ష్యం, ఆయన కల సాకారం అవుతది కంపల్సరీగా. మెల్లిమెల్లిగా ఇప్పుడు ఎన్నో స్కూల్‌లో, కాలేజీలో మన మాస్టర్స్ అందరూ వారి స్థాయిలో చెప్తూనే ఉన్నారు. సో, అట్లా మరి ఆ యొక్క మంచి విద్య, గొప్ప విద్య ఏది అంటే బ్రహ్మ విద్య. అలాగే అన్నిటికంటే గొప్ప దానం ఏది? అన్నిటికంటే గొప్ప దానం ఏది అని మనం చూసినట్టయితే మనం అన్నదానం అంటాము. లేపోతే ధనం దానము, లేకపోతే విద్యా దానము, వస్త్రదానం ఇలా ఇవి కొంతవరకి మనకు తెలుసు. కానీ ప్రాపంచిక జీవితంలో అది కొంతవరకి. ఆధ్యాత్మిక జీవితంలో అన్నిటికంటే గొప్ప దానం ఏంటి అంటే
జ్ఞానదానము. మనం సంపాదించుకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచితే సో, అది గొప్పది. మరి అత్రి సార్ చెప్తా ఉంటాడు. ఎవరికి ఏది నేర్చుకుంటే అది అందరికి పంచాలి. ఈరోజు నువ్వు ధ్యానం నేర్చుకున్నావు. ఆ ధ్యానం ద్వారా ఏదైనా జ్ఞానం పొందితే పక్క వాళ్ళకి చెప్పు. దీన్నే మనము అంటే ఏమంటారంటే ఆధ్యాత్మిక భాషలో తీర్థాంకర గోత్ర బంధము. తీర్థాంకర గోత్ర బంధం అంటే సో, మనం నేర్చుకున్నాము. సో, మనం ఒక మాస్టర్‌గా ఎదుగుతున్నాము. మనం గూడా మనలాంటి ఒక మాస్టర్‌ని తయారు జేయాలా? ఒక పత్రిజీ ఆయన గురువు మనకెంతో ఎందరినో ఈరోజు గొప్పగా తయారు చేశారు. మనం కొందరినైనా అలా తయారు చేయాలి. సో, అప్పుడు సో, అది మనకి ఇంకా మన ఆత్మ ఎదగడానికి మనకు గొప్ప అవకాశం ఉంటుంది. అలాగే అన్నిటికంటే గొప్ప పని ఏది? అన్నిటికంటే గొప్ప పని చివరిది. మరి అన్నిటికంటే గొప్ప పని ఏది అంటే సాటి జీవులను స్వేచ్ఛగా బ్రతకనివ్వడానికి కృషి చేయడమే గొప్ప పని. అందుకే మరి ప్రతిసారి ధ్యానం సెకండరీ. ఫస్ట్ అందరూ అహింసా మార్గంలోకి రావాలా. ఏ జీవి గూడా చావ పడకూడదు. సహజంగా పుట్టింది సహజంగా చనిపోవాలా. ఏ జీవి గూడా అర్ధాయుస్సుతో చనిపోకూడదు. మన ప్రాణం మనకెంత తీపో మరి ఆ కోడి, ఆ మేక, ఆ చేప, ఆ రొయ్య వాటియి గూడా ప్రాణాలే. కాబట్టి మనందరిని ఈరోజు ఎంతమంది మాంసాహారుల్ని మరి గురువుగారి యొక్క జ్ఞానం వల్ల ఈరోజు మనందరం శాకాహారులుగా మారిపోయాం. ఒక వ్యక్తి జీవితంలో శాకాహారి అయ్యిందంటే ఎన్నో జీవులు ఆయన ద్వారా స్వేచ్ఛగా జీవించబడతాయి. మన జీవిత కాలంలో మనం ఎన్నిటినో మరి ప్రత్యక్షంగా, పరోక్షంగానో చంపి లేకపోతే ఇతరుల ద్వారా చంపబడి మనం తినేవన్నీ రక్షించబడ్డట్టే. మరి అట్లాంటి పత్రిసారి ఈరోజు కోట్ల మంది శాకాహారులయ్యారంటే ఆయన ఎన్ని కోట్ల మూగ జీవుల్ని మరి స్వేచ్ఛగా జీవించే గొప్ప అవకాశాన్ని కల్పించారో చూడండి. సో, కాబట్టి ఈ భూమి మీద గొప్ప పని ఏదైనా ఉంది అంటే అహింసా మార్గంలో జీవించడమే. అందుకే అహింసో పరమో ధర్మః అంటే ఎన్నో ధర్మాలుండొచ్చు. కానీ అన్నిట్లో గొప్ప ధర్మం ఏంటి అంటే ఎవరెస్ట్ శిఖరం లాంటి గొప్ప ధర్మం ఏది అంటే అహింసా మార్గం. సో, కాబట్టి మరి పిఎస్ఎస్ఎం అనేది 2 పిల్లర్స్ పైన మరి ముందుకు సాగుతా ఉంటుంది. హింస చెడో, హంస పకడో. సో, కాబట్టి సో, మనం ఈ బుద్ధుడు చెప్పిన ఇట్లాంటి 10 అంశాల్ని మరి గుర్తు చేసుకుంటూ ఏది మంచి, ఏది చెడు అని మనము అలా తారతమ్యాల్ని మనం చూసుకోకుండా ప్రతి ఒక్కటి మనం సో, మంచిదే, అన్నీ మంచివే. మన దృష్టే సరిగా లేక అంతా మనకు చెడుగా కనపడుతుంది. అందుకోసమే మన దృష్టిని మార్చుకునే గొప్ప మార్గమే ఈ యొక్క శ్వాస మీద ధ్యాస ధ్యానము. ఎందుకంటే ఎదుటి వ్యక్తిలో ఒక తప్పు కనబడ్డదంటే, ఆ తప్పు మనలో ఉండబట్టే ఆ ఎదుటి వ్యక్తిలో ఆ తప్పు కనబడుతది అంటారు గురువులు. ఎందుకంటే మన మనసు అలా తప్పు జూస్తుంది. కాబట్టి అందుకే బుద్ధుడు చెప్తాడు. ఎదుటి వ్యక్తిలో 99% తప్పులున్నా, ఒక్క శాతం మంచిగుంటే ఆ ఒక్క శాతాన్నే నువ్వు స్వీకరించు. అప్పుడే ఆ వ్యక్తి నీకు మిత్రుడుగా అవుతాడు. మిత్రుడు గాకుండా శత్రుడుగా అయితే అవ్వడు. కాబట్టి ఇట్లాంటి గొప్ప మరి బుద్ధుడు బోధనలు ఎన్ని యుగాలకొచ్చినా ఆయన బోధనలు ఎంతో ఆదర్శం. మన జీవితం చాలా ఆనందంగా జీవించడానికి మరి బుద్ధుడి బోధనలు ఈనాటికి మనం మరి పత్రిజీ సార్ దయ వల్ల ఆయన అందించిన జ్ఞానం వల్ల ఇంకా తెలుసుకుంటున్నాం. మరి ఈ తెలిసిన జ్ఞానాన్ని పంచుతున్నాం మన స్థాయిలో మనం. సో, కాబట్టి మరి నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి సుధాకర్ మాస్టర్స్‌కి, లతా మేడంకి, ఇలాగే జూమ్‌లో పాల్గొన్న అందరి మాస్టర్స్‌కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థాంక్ యూ.